బండ్లగూడ నూతన కార్పొరేషన్ కార్యాలయాన్ని ఈరోజు స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు సందర్శించడం జరిగింది. ఇది ఎప్పుడు స్టార్ట్ చేసినారు, దీంట్లో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. సందర్శించిన తర్వాత ఏమైనా సజెషన్స్ చేశారా ఆ విషయాన్ని కూడా తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు ప్రకాష్ గౌడ్ గారు? అవునం సార్, ఈ కార్యాలయం గురించి చెప్పండి. ముందుగా అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు ఎన్నో రోజులు ఓపెనింగ్ చేయడం, కొన్ని పనుల వల్ల దానికి కొంచెం అయిపోయిన పనులన్నీ పూర్తి చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ మొత్తం అయినా చూడడానికి వచ్చాం. చాలా సంతోషం. కమిషనర్ గారు, మా కౌన్సిలర్ అందరూ కూడా ఈ 5 సంవత్సరాల కౌన్సిలర్లు, మా మేయర్ గారు అందరూ కూడా మంచి సహకరించడం చాలా సంతోషం. దీని బిల్డింగ్ అంటే ఆఫీసర్ కూడా ఒక మంచి సహకరించి ఇంత మంచి బిల్డింగ్ దగ్గర 12,80,00,000 బిల్డింగ్ ఇది. ఇంత మంచి బిల్డింగ్ కట్టుకొని చాలా గొప్ప అదృష్టం. దీన్ని 6వ తారీఖు నాడు ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారు 11 గంటలకు ప్రారంభానికి వస్తున్నాడు. చాలా సంతోషం. ఎందుకంటే ఇన్ని రోజులు మున్సిపల్ ఆఫీసులకు ఎన్నో బాధలతో కష్టాలతో కౌన్సిలర్లు కానీ అధికారులు కానీ చేసినారు. ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. దీన్ని ఈరోజు కూడా మంచిగా చూసిన తర్వాత నిజంగా కూడా మీరు కూడా చూస్తున్నారు. ఇక్కడ నిజంగా కూడా ఒక భవనం ఉన్నట్టు, ఒక పెద్ద సెక్రటరియట్ ఎట్లా కట్టి అట్లా విధంగా కట్టడం ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఒక విధంగా సెక్రటరియట్ లాగానే కనిపిస్తుంది. దాదాపు 8 కోట్లతో నిర్మించినటువంటి 12 కోట్లతో నిర్మించిన దీంట్లో ఏమైనా మీరు ఇప్పుడు సజెషన్స్ ఏమైనా చేసినారా, చేంజెస్ ఏమైనా సూచించినారా? చేంజెస్ ఏమైనా అంతా బాగా చేసినారు. ఎక్కడ కమిషనర్కి ఎట్లుండాలి చేసినారు, చైర్మన్కి ఎట్లుండాలి చేశారు, కార్పొరేటర్ ఎట్లా కూర్చోని చేశారు, లిఫ్ట్ కూడా ఇవన్నీ పెట్టడం జరిగింది. మంచిగా ఉన్నది. దీంట్లో చేంజెస్ అయినా ముందు ప్లాన్తో వేసిన ఆ ప్లాన్ ప్రకారమే ఉన్నది. ఇక్కడ డౌట్ లేదు. నిజంగా కూడా ఇన్ని రోజులు ఎందుకంటే కమిషనర్ గారు కూడా ఒక కోరిక ఉంటుంది సార్, ఇంత మంచి ఆఫీస్లో నేను కూర్చుంటున్నా కదని చేసి వాళ్ళు కూడా ఆనందంతో చేసుకోరు. చాలా సంతోషం. ఇంకా ఏమైనా ఉన్నా దాని పనులు అడ్మిట్ ఉన్నా చేపించుకున్న బాధ్యత తీసుకుంటాం. ఇన్ని రోజులకు కొన్ని పనులు కారణాల వల్ల ఆగింది. ఇప్పుడు ఈ పనులన్నీ పూర్తయినాయి. 6వ తారీఖు నాడు మినిస్టర్ గారితో ప్రోగ్రాం పెడుతున్నాం. ఇంత మంచి కార్యక్రమం కాదు, ఇదే కాదు. నా కాన్స్టిట్యూషన్ అన్ని జాగాలలో కూడా నార్సింగ్లో కానీ శంషాబాద్ కానీ ఇక్కడ నేను మణికొండ పెద్ద బిల్డింగ్ కట్టాను. ఆడ కూడా 2 ఎకరాలు. నేను వచ్చిన తర్వాత మున్సిపల్ ఆఫీస్ ఉండాలని చెప్పి ప్రభుత్వంతో కొట్లాడి తీసుకొచ్చి ఈరోజు ఇంత మంచి కార్యక్రమం తీసుకున్నాం. చాలా సంతోషం. రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ ఎలక్షన్లో కౌన్సిలర్ అందరూ కూడా గెలిచి వాళ్ళందరూ స్థానాలు ఎవరైతే ఉంటే వాళ్ళందరూ మంచిగా ప్రజలలో ఉన్నవానికి ఎప్పుడు ఓటం ఉండదు. ఎస్, మినీ సెక్రటరియట్ లాగా నిర్మించినటువంటి ఈ సముదాయం మంత్రి గారితో అతి త్వరలో ప్రారంభం కాబోతుంది. ఇక సార్, మీ ఇక్కడికి సంబంధించి పదవీకాలం, పాలక మండలి పదవీకాలం ముగిసింది 25తో. మరి ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి, ఎట్లా ఉంది? స్థానిక సమస్యలు మీ దృష్టికి కానీ కమిషనర్ గారి దృష్టికి కానీ తీసుకొచ్చే ప్రయత్నాల్లో వారి ప్రయత్నం ఎట్లా ఉండబోతా ఉంది? ఇవాళ కౌన్సిలర్ అందరూ పిలుచుకొని నేను అందరూ దీన్ని వెరిఫై చేయడానికి సున్నికి వచ్చాను. కౌన్సిలర్కి ఏ ఇబ్బంది ఉన్నా నా దృష్టికి తీసుకొచ్చి చేపించే బాధ్యత ఉన్నా లేకున్నా ప్రజల నుండి పని చేపించుకోమని చెప్తున్నాను. ఓటమి అనేది ఎందుకుంటారంటే ప్రభుత్వం 5 ఏళ్ళ ఎమ్మెల్యే అయినా మేమైనా పోయవలసింది, ఆఫీసర్లు అయినా 60 ఏళ్ళ తర్వాత పోయవలసింది. అందుకని ఈరోజు మేమందరం కూడా మళ్ళీ ప్రజలలో ఏమైనా ఉన్నాయి, ఇప్పుడు మేము దిగిపోయినామనేది కాకుండా కూడా ఏ విధంగా చేయాలని ఆలోచన వాళ్ళు ఏమైనా పన్ను మా దృష్టి తీసుకొచ్చి కమిషనర్ తీసుకొచ్చి పనులను చేయించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. ఎస్, చివరిగా ఒక మాట చెప్పండి. వీటన్నిటిని కూడా శివారు ప్రాంతాలన్నింటినీ కూడా గ్రేటర్లో కలిపే ప్రయత్నం జరుగుతుంది అని టాక్స్ ఉన్నాయి. అది ఎంతవరకు నిజమంటారు? నేను ఆలోచన అయితే ఇంకా మాకు ఎక్కడ కూడా మాకు దృష్టికి రాలేదు. మేము సీఎం గారి దృష్టికి కూడా తీసుకోవడం జరిగాం. 10 ఏళ్ళ తర్వాత మన గవర్నమెంట్ వచ్చింది. ఒక నాయకుల కార్యకర్త న్యాయం తప్పితే ఇట్లనే ఉంచాలని ఆలోచిస్తున్నాను. ముఖ్యమంత్రి గారు కూడా 99% నేను ఉంచుతానని అనుకుంటున్నాను. 1% నాకు చెప్పలేము. కానీ 80% మళ్ళీ మున్సిపాలిటీ ఉంటుంది, మా కౌన్సిలర్ అందరూ గెలుస్తారు, మళ్ళీ చైర్మన్ ఉంటారు. మీరే జాగ్రత్త కూర్చుంటారు, మీరే చూస్తారు. ఎస్ సార్, ఇప్పుడు ఆఫీసర్స్ పాలన ఉండబోతా ఉంది. అది ఎట్లా గైడ్ చేయబోతా ఉన్నారు? వాళ్ళ మీద కమిషనర్ గారు ఏ విధంగా చూడబోతున్నారు? స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు దృష్టిలో పెట్టుకొని ఒకటే మీరు ఆలోచించాలి. కౌన్సిలర్ ఉన్న అదే పని జరుగుతుంది, ఆఫీసర్ ఉన్న అదే పని జరుగుతుంది, మేమున్న అదే పని. ఇప్పుడు కౌన్సిలర్ అందరూ నా దృష్టికి తీసుకొస్తారు. దృష్టికి తీసుకోవాలకు ప్రోటోకాల్ ఉండదు. నా దృష్టికి తీసుకొస్తే కమిషన్ వీళ్ళు చెప్తాం కదా, కమిషనర్ గారు మా వాళ్ళు ఉన్నారు ఈ పని చేయంటే మళ్ళీ వాళ్ళకి ప్రోటోకాల్ ఉన్నట్టు అవుతుంది. ప్రోటోకాల్ లేనట్టు ఎట్లా అవుతుంది? ఇప్పుడు కూర్చోనికే ప్రోటోకాల్ ఉండదు, పని చేయించుకోనికే ప్రోటోకాలే ఉంటుంది. 80% పని చేస్తాం, ప్రజలలో మంచి పని చేసుకుంటాం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గౌడ్ గారు. సో ఇది పరిస్థితి. కాల పరిమితి అయిపోయినా కూడా కార్పొరేటర్లకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తాము. కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ బండ్లగూడ జాగిర్ అభివృద్ధికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తామని చెప్పి ప్రకాష్ గౌడ్ గారు చెప్తూ ఉన్నారు.